వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 499 రూపీస్కే. మరి ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. మరి భవిత సంతోష్ ఎకానమీలో 6 months వ్యాలిడిటీతో ఎవరైతే స్కోర్ లేదంటే కోర్సు తీసుకోవాలి అనుకుంటున్నారో 499 రూపీస్ పే చేసి 6 months వ్యాలిడిటీతో కోర్స్ని పొందండి. అలాగే ఎవరైతే ఎకానమీ కోర్స్ని 1 year వరకు పొందాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా 699 రూపీస్ వరకు పే చేసి 1 year కోర్స్ని తీసుకోండి. మరి ఎకానమీ యాప్లో ఆ లైవ్ క్లాసెస్ మళ్ళీ రికార్డింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎకానమీ కోర్స్ కూడా ఈ భవిత సంతోష్ ఎకానమీ యాప్లో అవైలబుల్గా ఉంది. అలాగే జియోగ్రఫీకి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 1400+ బిట్స్తో. మరి ఎవరైతే తమ ప్రిపరేషన్లో భాగంగా తమ సామర్థ్యాన్ని ప్రదర్శించుకోవాలి లేదంటే వాళ్ళకి ఎంతొచ్చో తెలుసుకోవడానికి ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అనేవి ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా ఛాన్స్ని యూటిలైజ్ చేసేసుకోండి అండ్ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొంత సమాచారం. అందులో ఫస్ట్ టాపిక్, ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ స్టేట్ కేరళ. మరి దేశంలో మొదటి డిజిటల్ రాష్ట్రంగా కేరళ గుర్తింపు పొందింది. మరి దేనిలో భాగంగా డిజిటల్ రాష్ట్రంగా గుర్తింపు పొందింది అంటే డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా, అంటే దేశంలో మొట్టమొదటి డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా కేరళ గుర్తింపు పొందడం జరిగింది. మరి ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పివిరాయ్ విజయన్ ఈ సమాచారాన్ని అందించడం జరిగింది. మరి దేశంలో ఎందుకోసం ఈ డిజిటల్ లిటరసీని ఏర్పాటు చేశారు అంటే ప్రజలందరికీ డిజిటల్ స్కిల్స్ని అందించాలి, అంటే కేరళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి డిజిటల్ స్కిల్స్ని అందించే ఉద్దేశంతో ఈ డిజిటల్ స్కిల్స్ని కేరళ రాష్ట్రంలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా దాదాపుగా 99% వరకు కూడా ఈ డిజిటల్ స్కిల్స్లో అనుభవం పొందడం జరిగింది. ఇక్కడ కేరళ రాష్ట్రంలో మరి మొట్టమొదటిసారిగా 1991లో ఈ డిజిటల్ స్కిల్స్లో భాగంగా 100% వరకు కూడా డిజిటల్ స్కిల్స్లో సామర్థ్యాన్ని నెలకొల్పడం జరిగింది కేరళ రాష్ట్రంలో. మరి దీనిలో భాగంగా మరి ఈ డిజిటల్ స్కిల్స్ని ఇంకా ఈజీగా లెర్న్ చేయడానికి లేదంటే ఈజీగా నేర్చుకోవడానికి ఒక కే స్మార్ట్ అనే ఆన్లైన్ ఆప్షన్ ద్వారా ఈ ఆన్లైన్ వెబ్సైట్లో మనకి డిజిటల్ స్కిల్స్కి సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని అలాగే లెర్నింగ్ యాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలందరికీ ఈజీగా డిజిటల్ స్కిల్స్ని నేర్పించే ఉద్దేశంతో ఈ కే స్మార్ట్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు కేరళ రాష్ట్రంలో. సో ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ స్టేట్ కేరళ ఆర్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ లిటరసీ స్టేట్ కేరళ. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ బై కేరళ CM పివిరాయ్ విజయన్. So the purpose of digital literacy in Kerala is to give digital literacy skill in every person in a Kerala state. This is the main purpose. And in a Kerala, and recently the web platform of K-Smart is introduced because to learn easy way of digital skills in K-Smart online platform. So because of this purpose, K-Smart online platform was introduced in Kerala state. So up to from now 99% of the peoples are got digital literacy in Kerala. So and in 1991 up to 100% of the peoples are got digital literacy skills in Kerala state. And this is about India's first digital literacy states Kerala. నెక్స్ట్ 97వ తేజస్ మార్క్ 1వ యుద్ధ విమానాలకి సంబంధించి మరి 97 యుద్ధ విమానాల కొనుగోళ్లకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లతో ఈ 97 తేజస్ మార్క్ 1వ
యుద్ధ విమానాలకి సంబంధించి ఈ యుద్ధ కొనుగోళ్లకి ఎంత వ్యయంతో అనుమతిచ్చింది అంటే 62,000 కోట్లతో 62,000 కోట్లతో అనుమతి ఇవ్వడం జరిగింది. మరి 97 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలను ఎందుకోసం మనము కొనుగోలు చేసుకోవాలి అని అంటే భారత వైమానిక దళం యొక్క సామర్థ్యాన్ని ఇంకా పెంచడం కోసం, వారి సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం ఈ తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోళ్లకు అనుమతి తీసుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ 97 మార్క్ 1A యుద్ధ విమానాలను హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనే ఈ సంస్థ ఈ 97 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలను తయారు చేయడం జరిగింది. మరి హాల్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1940లో ఏర్పాటు చేశారు. మరి దేని కేంద్రంగా హాల్ అనేది పనిచేస్తుంది అని అంటే ముంబై కర్ణాటక కేంద్రంగా ఈ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనేది పనిచేయడం జరుగుతుంది. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 8 అక్టోబర్ 1932 ఏర్పాటు చేయబడడం జరిగింది. సో 97 తేజస్ మార్క్ 1A fighter jets was approved by defense minister on August. So with the value of 62,000 crores. So the purpose of approvement of this 97 Tejas Mark 1A fighter jets or process of approval of conceptions of these fighter jets are to improve the capacity of Indian Air Force and also improve the facilities to Indian Air Force. Because of this purpose, Indian or Central Defense Ministry was approved 97 Tejas Mark 1A fighter jets conception with a value of 62,000 crores. So, and this fighter jets was made by Hindustan Aeronautical Limited. So, this Hindustan Aeronautical Limited was established in 1940. So, the headquarters of Hindustan Aeronautical Limited is Mumbai, Karnataka, and Indian Air Force was started on 8th October 1932. Next, Operation Sindoor NCR పాఠ్యాంశాల్లో చేర్చడం జరిగింది. NCERT పాఠ్యాంశాలలో చేర్చారు. మరి ఆపరేషన్ సింధూర్ని ఎన్సీఆర్టీ పాఠ్యాంశాలలో ఎందుకు చేర్చారు అంటే విద్యార్థి దశలోనే ఈ దాడుల గురించి, యుద్ధాల గురించి, అలాగే భారతదేశ సైనికుల యొక్క పవర్ గురించి, శత్రు దేశాలపై మనం దాడి చేసిన తీరు గురించి ప్రజలకు లేదంటే విద్యార్థులకు అందించాలి అన్న ఉద్దేశంతో ఎన్సీఆర్టీ పాఠ్యాంశాల్లో ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన పాఠ్యాంశాలను చేర్చడం జరిగింది. మరి ఇందులో భాగంగా 3 to 8 వరకు ఏ సెగా ఆఫ్ వేలర్, మరి 9 to 12 వరకు ఏ మిషన్ ఆఫ్ హానర్ అండ్ బ్రేవరీ అనే పేర్లతో పాఠ్యాంశాలలో బుక్స్లని రిలీజ్ చేయడం జరిగింది. 3 to 8 వరకు ఒక బుక్ని, 9 to 12 వరకు ఈ మరొక బుక్ని, అంటే 2 మాడ్యూల్స్లో ఎన్సీఆర్టీ బుక్స్లలో రిలీజ్ చేయడం జరిగింది. ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. మరి ఎన్సీఆర్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1961లో ఏర్పాటు చేశారు. మరి దేని కేంద్రంగా ఎన్సీఆర్టీ అనేది పనిచేస్తుంది అంటే న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఎన్సీఆర్టీ పాఠశాలలో ఆపరేషన్ సింధూర్ అంటే మన భారత సైనిక దళం మనకి పాకిస్తాన్లో వాళ్ళు చేసిన దాడులకు సమాధానంగా ఆపరేషన్ సింధూర్ని నిర్వహించడం జరిగింది. మరి ఇందులో భాగంగా భారత సైనికులు లేదంటే భారతీయ మహిళల యొక్క
సింధూరానికి గుర్తుగా ఈ ఆపరేషన్ సింధూర్కి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం జరిగింది. విద్యార్థులకు జాతీయవాదం, ఉగ్రవాదం అలాగే భారత సైనికుల యొక్క సామర్థ్యాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పాఠ్యాంశాలు ఎన్సీఆర్టీ బుక్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆపరేషన్ సింధూర్ ఇన్ ఎన్సీఆర్టీ curriculums. So Operation Sindoor in NCERT curriculum was included. So the purpose of included NCERT curriculum of Operation Sindoor is to know about the power of Indian Army and also Indian Army given to the strongest warning to Pakistan by the Operation Sindoor. So and also know about the power of Indian Army and also about wars. So because of this purpose, to know about the war of Operation Sindoor to the students, because of this purpose NCERT included Operation Sindoor curriculum in their books. So NCERT was established in 1961. The headquarters of NCERT is New Delhi. So in a 3 to 8 students or 3 to 8 class students, the Operation Sindoor curriculums are a Saga of Valor. The name of curriculum is a Saga of Valor. In 9 to 10 class students, the Operation Sindoor curriculum with the name of a Mission of Honor and Bravery, and this is about Operation Sindoor in NCERT curriculums. Next, UPI transactions increases. మరి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యాయి లేదంటే ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంతవరకు ఇంక్రీజ్ అయ్యాయి అని చూసుకుంటే, మరి యూపీఐ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 2016లో ఏర్పాటు చేయబడింది. మరి 2016లో ఏర్పాటు చేసిన ఈ యూపీఐ ద్వారా చాలా వరకు ఆన్లైన్ పేమెంట్స్ అనేవి ఇంక్రీజ్ కావడం జరిగింది. అంతకుముందు మనకి ఏమన్నా అమౌంట్ కావాలంటే బ్యాంక్స్ ద్వారా, ఏటీఎంస్ ద్వారా మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగేది. అంటే ఏటీఎంస్ నుంచి మనం మనీ విత్డ్రా చేసుకొని చేయడం జరిగేది. ఎప్పుడైతే యూపీఐ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా జరగడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఇప్పుడు 2025 అంటే ఈ సంవత్సరంలోనే, ఈ 2025లోనే జనవరి నుంచి ఆగస్టు మంత్ వరకే మిలియన్స్లో ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అంటే 2016లో ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతగా ఇంక్రీజ్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. అంటే కొన్ని ఫ్యూ మంత్స్లోని ట్రాన్సాక్షన్స్ అనేవి మిలియన్స్లో ఇంక్రీజ్ అవుతాయి. 2016లో ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎంతవరకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వవచ్చు. మరి 2025లో జనవరి మంత్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి దాదాపుగా 458 మిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగడం జరిగింది. మరి 2025 ఆగస్టు ఈ మంత్లో దాదాపుగా 675 మిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి. అంటే జనవరి నుంచి ఆగస్ట్ మంత్లోనే దాదాపుగా 127 మిలియన్స్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంక్రీజ్ కావడం జరిగింది. మరి యూపీఐ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఈ ప్రథమ స్థానంలో ఏ రాష్ట్రం ఉంది అంటే మహారాష్ట్ర స్థానం. ఇండియాలో మహారాష్ట్ర అనేది యూపీఐ ట్రాన్సాక్షన్లో అగ్రస్థానంలో ఉంది అని చెప్పి వివరించడం జరిగింది. మరి ఈ వివరాన్ని లేదంటే ఈ సమాచారాన్ని ఎవరు వివరించారు అని అంటే ఎస్బీఐ ఆర్థిక పరిశోధన విభాగం. మరి ఎస్బీఐలోని ఆర్థిక పరిశోధన విభాగం ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ యొక్క సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఎస్బీఐని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1 జూలై 1995 ఏర్పాటు చేశారు. మరి ఎస్బీఐ దేని కేంద్రంగా పనిచేస్తుంది అంటే ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఇది భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే అతి పెద్దది అని చెప్పుకోవచ్చు, ఎస్బీఐని చెప్పుకోవచ్చు. So UPI transactions are increases up to 2025
or highly increases in a 2025. In a 2025 January month, UPI transactions are increased up to 458 millions, and up to 2025 August month the UPI transactions are increases up to 675. So in a few months aroundly 127 million transactions are increases. So the online payment or UPI was introduced in 2016. So and this information is given by SBI economic research development of SBI. మరి SBI was established in 1st July 1995. The headquarters of SBI is Mumbai. And సో అండ్ ఇది ఈరోజు యూపీఐ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్ జన్ విశ్వాస్ బిల్ 2.0కి సంబంధించి. మరి జన్ విశ్వాస్ బిల్ 2.0 అంటే ఏంటి అంటే మనకి జైలు కేసెస్ అనేవి, అంటే అంతకుముందు మనకి కేసెస్ అనేవి ఎప్పుడు కూడా చిన్న చిన్న నేరాలకి కూడా జైలు శిక్ష విధించడం జరుగుతుంది మన ఇండియాలో. అంటే ఏ కంట్రీస్లో అయినా అంటే ఎక్కువగా చిన్న చిన్న నేరాలకు కూడా జైలు శిక్ష విధించడం. మరి దీని ద్వారా కోర్టులో చాలా వరకు ఎక్కువగా బర్డెన్ అనేది ఎక్కువగా పడుతుంది. మరి ఈ నేపథ్యంలో ప్రతి చిన్న కేసెస్కి జైలులో విధించకూడదు అన్న ఉద్దేశంతో, అంటే ప్రతి చిన్న శిక్షకి జైలు శిక్ష విధించకూడదు, వారికి జైలు శిక్ష కాకుండా దాని బదులు జరిమానాను విధించాలి అన్న ఉద్దేశంతో ఈ జన్ విశ్వాస్ బిల్ 2.0ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు రీసెంట్గా ఇంకొక ఇన్ఫర్మేషన్ని కూడా ఈ మధ్యలోనే చూసాం. ఏంటది? మనకి లా కాలేజెస్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్స్ని పాస్ చేసి ఈ లా కాలేజెస్ వచ్చే 3 ఏళ్ల దాకా లా కాలేజెస్ని నిర్మించడానికి వీల్లేదు అని చెప్పి ఆర్డర్స్ని పాస్ చేసింది. ఎందుకోసం? నాణ్యమైన విద్యార్థులు అనే వాళ్ళు రావాలి, అంటే కాలేజెస్ తక్కువగా ఉండాలి అన్న ఉద్దేశంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఆర్డర్స్ని పాస్ చేసింది. మరి ఈ నేపథ్యంలోనే కోర్టు కేసెస్లో ఇప్పటికీ కోర్టులో చాలా వరకు పెండింగ్ కేసెస్ అనేవి రన్ అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రతి చిన్న దానికి కూడా జైలు శిక్షలు విధిస్తే కోర్టులో వాళ్ళకి బర్డెన్ అనేది ఎక్కువ అవుతుంది. మరి ఈ కారణంగా కోర్టులో ఉన్న బర్డెన్ని తగ్గించడానికి ప్రతి చిన్న దానికి కేసెస్ వేయకుండా జరిమానాలు విధించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. మరి ఇందులో భాగంగా మొదటి వర్షన్లో, అంటే 2023లో మొదటి వర్షన్ ఏర్పాటు చేశారు. మరి మొదటి వర్షన్లో దాదాపుగా 183 కేసులని పెట్టి కేసెస్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. మరి వర్షన్ 2 అంటే ఇప్పుడు 2025లో దాదాపుగా 288 చిన్న నేరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయడం జరిగింది. అంటే జైలు శిక్షల నుంచి తీసేసి వాటిపై జరిమానా విధించడం జరుగుతుంది మొదటి వర్షన్ మరియు రెండవ వర్షన్లో. మరి జన్ విశ్వాస్ బిల్ 2.0 అనేది మరి ఇంకా ఈ బిల్ అనేది చట్టంగా ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు కానీ ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అది చట్టంగా ఎప్పుడు మారుతుంది? ప్రతిసారి లోక్సభ, రాజ్యసభ 2 చట్టసభల్లో ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తే రాష్ట్రపతి దాన్ని అనుమతించవచ్చు, నిరాకరించవచ్చు, ఏ సమాధానం ఇవ్వకుండా కూడా ఉంచవచ్చు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రపతికి సంబంధించి ఇంకొక న్యూస్ కూడా మనం ఈ మధ్యలో చూసాం. ఏంటది? రాష్ట్రపతికి కానీ కేంద్రంలో అయితే బిల్లు కోసం ఆమోదించాల్సింది రాష్ట్రపతి. మరి రాష్ట్రంలో బిల్లును ఎవరు ఆమోదిస్తారు? గవర్నర్ ఆమోదిస్తారు. మరి రాష్ట్రపతి బిల్లుని ఆమోదించరాదా, మరి దాన్ని కావాల్సిన నిర్దిష్ట సమయాన్ని నిర్ధారించవచ్చా లేదా అన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆర్డర్స్ని పాస్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గవర్నర్స్కి, రాష్ట్రపతులకి విస్తృతమైన అధికారాలు ఉన్నాయని, వాళ్ళకి ఆర్డర్స్ని పాస్ చేసే అధికారం సుప్రీంకోర్ట్స్కి, హైకోర్ట్స్కి లేదు అని చెప్పి కఠినంగా, అంటే
క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే రాష్ట్రపతికి పంపించినప్పుడు వాళ్ళు ఎంత టైం అయినా తీసుకుంటారు బిల్లు అప్రూవ్ చేయడానికి. మరి ఆ నేపథ్యంలో బిల్లు ఒకవేళ రాష్ట్రపతి ఆమోదం తెలిపినప్పుడు మాత్రమే ఆ బిల్లు చట్టంలోకి మారుతుంది. ఒకవేళ బిల్లు ఆమోదం పొందకపోతే బిల్లు అనేది చట్ట రూపంలోకి ఎప్పటికీ మారదు. మరి ఇది జన్ విశ్వాస్ బిల్ 2.0కి సంబంధించి. సో జన్ విశ్వాస్ బిల్ 2.0 was introduced in India because to eliminating petty cases replacing on so imprisonment, so eliminating imprisonment in place of petty cases. So because of this reason Jan Vishwas Bill 2.0 was introduced in India. So in this case to decrease the burden of court and also to pass to easy way of doing and also easy way of doing business is the purpose to start Jan Vishwas Bill 2.0. So in 2.0, in a first version, in a Jan Vishwas Bill 2.0, the first version 183 petty cases was eliminated. In a second version was done in a 2025 and only 288 petty cases are eliminated. So when the bill is approved by bicameral legislature, so it passes through president. When president is given approval of bill, then is came to effect. When president not given any approval on the bill, so the bill was not came to effect at all. And this is about Jan Vishwas Bill 2.0. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటి సౌర ప్యానెల్ వ్యవస్థ. మరి ఈ సౌర ప్యానెల్ వ్యవస్థ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి సోలార్ ఎనర్జీతో ఏర్పాటు చేయబడిన ఒక సౌర ప్యానెల్ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. అంటే మనకు రైలు పట్టాల కింద ఈ సౌర ప్యానెల్తో రైలు పట్టాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రైలు పట్టాల ద్వారా అంటే ఈ సోలార్ బేస్డ్ రైలు పట్టాల ద్వారా మనకి కాలుష్యం అనేది తక్కువగా వస్తుంది. అంటే మనకి ఎప్పుడు కానీ రైళ్లలో ప్రయాణం చేసినప్పుడు ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అంటే కాలుష్యం అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అంటే వీటి దగ్గర నుంచి పొగలు అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దీని ద్వారా పొల్యూషన్ ద్వారా ఎన్విరాన్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో దానికోసం ఒక సౌర ప్యానెల్ అంటే సోలార్ బేస్డ్ ఒక ప్యానెల్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా. మరి ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే 2030 నాటికి జీరో కార్బన్ ఎమిషన్స్ ని సాధించాలి, అంటే పొల్యూషన్ ఫ్రీ రైల్వే సిస్టమ్ ని ఏర్పాటు చేయాలి 2030 వరకు అన్న ఉద్దేశంతో ఈ దేశంలో మొట్టమొదటి సౌర ప్యానెల్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 ఆగస్టు 15న ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంత సామర్థ్యంతో ఏర్పాటు చేశారు అంటే 15 కిలోవాట్ పీక్ సామర్థ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో India's first solar panel system was introduced in India on 15th August 2025 in the occasion of Independence Day celebrations. So the purpose of inaugurated the solar panel system is to eradicating zero carbon emissions up to 2030. This is the main purpose of introducing Indian first solar panel system in India. And this solar panel system was made by capacity of 15 kilowatt peak. It is made by the capacity of 15 kilowatts peak. Next, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. మరి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే రాజస్థాన్లో ఏర్పాటు చేస్తున్నారు. రాజస్థాన్లోని
కోటా బూండిలో ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి ఎంత సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు, లేదంటే ఎన్ని కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు అంటే 1507 కోట్లతో ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ 1507 కోట్ల సామర్థ్యంతో ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని రాజస్థాన్లోని కోటాబూండిలో ఏర్పాటు చేస్తుంది. మరి రాజస్థాన్లోని కోటాబూండిలో ఈ విమానాశ్రయానికి మరి రాజస్థాన్ నుంచి దాదాపుగా 440.6 హెక్టార్ల భూమిని ఇవ్వడం జరిగింది. అంటే రాజస్థాన్ నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 440.06 హెక్టార్ల భూమిని ఇవ్వడం జరిగింది. మరి ఈ హెక్టార్ల భూమిలో ఇంత అమౌంట్తో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఎయిర్ఫీల్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయనుంది. సో Greenfield Airport was inaugurated by Airport Authority of India in Rajasthan in Kotabundi. So, in this purpose, Rajasthan is given to Airport Authority of India by 440.06 hectares land to Airport Authority of India. So, the Airport Authority of India was built Greenfield Vimanashrayam in Rajasthan with the estimation of 1507 crores. Next, గుగ్గా నవమి ఫెస్టివల్ కి సంబంధించి మరి గుగ్గా నవమి ఫెస్టివల్ అంటే ఏంటి అంటే ఇది రాజస్థాన్లో ఎక్కువగా జరుపుకునే పండుగ. అంటే ఇతర రాష్ట్రాలలో కూడా కొన్ని జరుపుకుంటారు, కానీ రాజస్థాన్లో ఎక్కువగా ఈ గుగ్గా నవమి పండుగని జరుపుకుంటారు. ఎందుకోసం జరుపుకుంటారు అనంటే ఈ గుగ్గా నవమిలో గుగ్గా పీర్ అనే వ్యక్తికి సంబంధించి గుగ్గా పీర్ అనే వ్యక్తిని వాళ్ళు దేవుడుగా కొలుస్తారు. మరి గుగ్గా పీర్ అనే వ్యక్తి పాము కాట్ల నుంచి రక్షించే వ్యక్తిగా భావించి అక్కడ ఉన్న ప్రజలు ఈయనని దేవుడుగా భావించి వీరు ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా రాఖీ పండుగ తర్వాత మరియు ఎప్పుడు కృష్ణాష్టమికి ముందు భద్రత్పాద మాసంలో ఈ గుగ్గా నవమి పండుగని జరుపుకుంటారు. ఎప్పుడు రాఖీ పండుగ తర్వాత దాదాపుగా 9 రోజుల పాటు ఈ గుగ్గా నవమి పండుగని చాలా ఘనంగా రాజస్థాన్లో జరుపుకుంటారు. మరి దీనిలో భాగంగా ఎక్కడ రాజస్థాన్లో ఎక్కువగా రాజస్థాన్లోని హనుమాన్ ఘాట్ వద్ద ఈ గుగ్గా మేడ్ గ్రామంలో ఈ గుగ్గా నవమి పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. అంటే అక్కడే ఈ గుగ్గా నవమికి సంబంధించిన పవిత్ర క్షేత్రం అనేది ఉండడం జరిగింది. మరి ఈ పండుగకి మనకి భారత్ మరియు ముస్లిమ్స్ అంటే హిందువులు మరియు ముస్లిమ్స్ ఇద్దరు కూడా సంయుక్తంగా ఈ పండుగలలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఏ రాష్ట్రాలలో ఈ పండుగని విశ్రయించింది లేదంటే ఏ రాష్ట్రాల వరకు ఇది పాకింది అని అంటే ఉత్తరప్రదేశ్, కాశ్మీర్, గుజరాత్, పంజాబ్, అలాగే హర్యానా, రాజస్థాన్ వరకు కూడా ఈ పండుగలని జరుపుకోవడం జరుగుతుంది. అంటే గుగ్గా నవమి పండుగ అనేది వేరే రాష్ట్రాల వరకు కూడా వ్యాపించింది. ఏ రాష్ట్రాలు అంటే ఈ రాష్ట్రాలలో కూడా ఈ గుగ్గా నవమి పండుగని జరుపుకోవడం జరుగుతుంది. పాము కాట్ల నుంచి రక్షించే ఉద్దేశంతో, రక్షణ పొందాలి అన్న ఉద్దేశంతో ఈ పండుగని ప్రతి సంవత్సరం కూడా భద్రపాద మాసంలో జరుపుకుంటారు. సో గుగ్గా నవమి ఫెస్టివల్ was done in the state of Rajasthan in Hanuman Ghat in Gugga Med village. So in that village Gugga Pir are worships for Gugga Pir to
to protection of snake birds. This is the main purpose of Gugga Navami festival. So the protection of snake birds, so worships to Gugga Peer. So Gugga Peer, in a Gugga Peer aroundly, so this festival was done in a month of Bhadrapada month. So this festival is uh, uh, also done, or a festival is also done in Uttar Pradesh, Kashmir, Gujarat, Punjab, Haryana and Rajasthan states are also. This is about Gugga Navami festival. Next, భారత్ చైనా సంబంధాలు. మరి భారత్ చైనా సంబంధాలను ఎప్పటి నుంచి మళ్ళీ పునరుద్ధరించుకున్నాయి అని అంటే ఈ మధ్య కాలంలో న్యూఢిల్లీలో భారత్ చైనా వద్ద సమావేశాలు జరగడం జరిగింది. మరి ఇందులో భాగంగా భారత్ చైనా మధ్య సంబంధాలు మరలా పునరుద్ధరించుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఎందుకోసం ఈ సమావేశాలు జరిగాయి అంటే భారత్ చైనాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, అలాగే పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, విమానాశ్రయాలను కూడా పెంపొందించుకోవడానికి, అంటే విమానాలకి సంబంధించిన పెట్టుబడులను కూడా ఇంక్రీజ్ చేసుకునే ఉద్దేశంతో ఈ భారత్ చైనాల మధ్య సంబంధాలు అనేవి పెరగడం జరిగింది. మరి సంబంధాలను ఏర్పరచుకోవడం జరిగింది. మరి భారత్ చైనాల మధ్య సంబంధాల కారణంగా వీరి మధ్యలో ఉన్న ఏవైతే బార్డర్స్ ఉన్నాయో వాటిని తెరవడం జరిగింది. అంటే వాణిజ్యాన్ని ఇంక్రీజ్ చేయాలి అంటే భారత్ చైనాల మధ్య కొన్ని బార్డర్స్ అనేవి ఉన్నాయి. దానిలో భాగంగా కొన్ని బార్డర్స్ ని ఓపెన్ చేశారు. మరి ఏ బార్డర్స్ ని ఓపెన్ చేశారు అని చూసుకుంటే, ఫస్ట్ వన్ లివ్లేకి పాస్, సెకండ్ వన్ షిష్కిలా పాస్, థర్డ్ వన్ నాతులా పాస్. మరి ఇలాంటి 3 సరిహద్దు లేదంటే బోర్డర్స్ కి సంబంధించిన వాటిని తెరవడం జరిగింది. అంటే వాణిజ్యాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, అలాగే పెట్టుబడులను ఆకర్షించాలి అనే ఉద్దేశంతో భారత్ చైనాల మధ్య సంబంధాలు మరలా పునరుద్ధరించుకోవడం జరిగింది. సో Bharat China or Indian China relations are restored. So recently the conference was held in New Delhi in between India and China. So the purpose of conference of in between India and China is to develop trade relations and also improve trade relations and investments in India and China. This is the main purpose of India-China relationships restored. So in this case, in a trade relations, India in between China and India, 3 borders are reopened. That 3 borders are, first one Livleki Pass, and second one Shishkila Pass, and third one Nathula Pass. And this is about India-China relations. Next, బయాన్ M నెంబర్ 2, నింగిలోకి రష్యా ఉపగ్రహం బయాన్ M నెంబర్ 2. మరి నింగిలోకి ఒక కొత్త ఉపగ్రహాన్ని బయాన్ M నెంబర్ 2 ని పంపించడం జరిగింది. మరి ఎవరు ఈ ఉపగ్రహాన్ని పంపించారు అని అంటే రష్యా ఈ ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. మరి ఎందుకోసం ఈ రష్యా ఉపగ్రహాన్ని పంపించింది అని అంటే సూక్ష్మ జీవులపై సూక్ష్మ గురుత్వాకర్షణని తెలుసుకోవడానికి, అలాగే రేడియేషన్ ప్రభావాలను విశ్లేషించడానికి ఈ ఉపగ్రహాన్ని రష్యా నుండి పంపించడం జరిగింది. అలాగే మానవ సహిత వ్యోమగాములని కోసం సరైన సమాచారాన్ని తెలుసుకోవడం కోసం, లేదంటే సరైన డేటాని సేకరించే ఉద్దేశంతో ఈ బయాన్ M నెంబర్ 2 ని పంపించడం జరిగింది. So Bayan M number 2 was done. So this was introduced, or this Russian satellite into orbit to know the information of
information of microgravity on living things, and also radiation effects on living things, and also manned uh, manned spaceship. So, and manned spaceship, and also know the information of or data of manned spaceship. And because of this reason, this Russian satellite into orbit. అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.